దిస్ ఈజ్ అన్ ఏజెంట్ అండ్ దిస్ ఈజ్ ఆటోమేషన్. 2 సేమే కదా బ్రో! దాంట్లో ఏముంది? లేదు బ్రో, అవి 2 సేమ్ కాదు. దే ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కమింగ్ టు ద ఏజెంట్, నేను ఇప్పుడు ఒక క్వెషన్ ఇస్తాను. హూ ఈజ్ నరేంద్ర మోడీ అని. సో, మన ఇన్‌పుట్‌కి తగ్గట్టు ఏజెంట్ దాని బ్రెయిన్ యూజ్ చేసుకొని మనకు అవుట్‌పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. నరేంద్ర మోడీ గురించి బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఏజెంట్ అంటే దానికంటూ ఒక డెడికేటెడ్ బ్రెయిన్ ఉంటుంది. అండ్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ మెసేజ్‌కి న్యూ డెసిషన్స్ తీసుకుంటుంది. కొత్త అప్రోచ్ ట్రై చేస్తుంది. అదే ఆటోమేషన్‌కొస్తే ఇది కంప్లీట్‌లీ డిఫరెంట్ అన్నమాట. సో, దీనికంటూ ఒక ఫిక్స్‌డ్ పాత్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను ఫార్మ్‌లో ఇక్కడ నా డీటెయిల్స్ ఎంటర్ చేస్తా. అప్పుడు డేటాబేస్‌లోకెళ్ళి ఎగ్జిస్టింగ్ కస్టమరా లేకపోతే న్యూ కస్టమరా అని చెక్ చేస్తుంది. ఒకవేళ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయితే మన విజిట్ కౌంట్ అప్డేట్ చేస్తుంది. ఒకవేళ న్యూ కస్టమర్ అయితే డీటెయిల్స్ అన్ని యాడ్ చేసి వాళ్ళకంటూ వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది. సో, ఆటోమేషన్ అంటే దానికంటూ ఒక సెపరేట్ బ్రెయిన్ ఉండదు. ఒక ఫిక్స్‌డ్ పాత్‌లో ఎళ్తుందనమాట. న్యూ అప్రోచెస్ కూడా ట్రై చేయలేదు. రిపిటేటివ్ టాస్క్ ఆటోమేట్ చేయాలంటే ఆటోమేషన్ బిల్డ్ చేయండి. అదే స్మార్ట్ కన్వర్జేషన్స్, రియల్ టైమ్ డెసిషన్స్ కావాలంటే ఏజెంట్ బిల్డ్ చేయండి. ఇవి తెలియకుండా ఏది పడితే అది మాత్రం అస్సలు బిల్డ్ చేయకండి. ఫస్ట్ అయితే ఫాలో చేయండి.